హలో ఎవ్రీవన్, ఒక క్విక్ రివిజన్ చేసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు బ్లడ్ రిలేషన్స్ అంటే అవి జస్ట్ ఒక లాజికల్ పజిల్స్ బేస్డ్ ఆన్ ది ఫ్యామిలీ రిలేషన్స్ లైక్ ఫాదర్, మదర్, సిబ్లింగ్స్, కజిన్స్ ఎక్సెట్రా. మన టాస్క్ ఏంటి అంటే ఫ్యామిలీ హైరార్కీలో 2 పీపుల్ మధ్యలో ఉన్న రిలేషన్ని డీకోడ్ చేయాలి. ఎందుకు అసలు బ్లడ్ రిలేషన్స్ నేర్చుకోవాలి అంటే బ్లడ్ రిలేషన్స్ టాపిక్ అనేది కామన్ ఇన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్. ఇది మన లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ పజిల్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు క్లారిటీ వస్తుంది అండ్ బ్రెయిన్కి ఇది ఒక ఫన్ ఎక్సర్సైజ్లో కూడా ఉంటుంది. బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ని ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ సెంటెన్స్ని కేర్ఫుల్గా చదవాలి, నెక్స్ట్ జెండర్ గురించి తెలుసుకోవాలి, తర్వాత ఫ్యామిలీ ట్రీని డ్రా చేయాలి, నెక్స్ట్ రిలేషన్ బై రిలేషన్ కనెక్ట్ చేయాలి. సో ఆల్వేస్ లాస్ట్ పర్సన్ నుండి స్టార్ట్ చేసి అండ్ స్టెప్ బై స్టెప్ కనెక్ట్ చేస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫ్యామిలీ రిలేషన్స్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. సిబ్లింగ్ రిలేషన్స్ అంటే సేమ్ పేరెంట్కి రిలేటెడ్ అయిన వాళ్ళని లైక్ అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు అలా వాళ్ళనందరినీ సిబ్లింగ్స్ అంటాం. ఇల్లా రిలేషన్స్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన రిలేషన్స్ని ఇల్లా రిలేషన్. పెటర్నల్ రిలేషన్స్ అంటే ఫాదర్ సైడ్ వాళ్ళని పెటర్నల్ అంటాం. అదే మెటర్నల్ రిలేషన్ అంటే మదర్ సైడ్ వాళ్ళని మెటర్నల్ అంటాం. ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్ హైరార్కీ చూద్దాం. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఇమీడియట్ ఫ్యామిలీ రిలేషన్స్ అంటే మనకి క్లోజ్గా బ్లడ్ రిలేషన్స్, ఎవరితో మనం ఎవ్రీడే ఉంటాం ఆర్ చాలా దగ్గర రిలేషన్ ఉంటుందో వాళ్ళని ఇమీడియట్ రిలేషన్స్ అంటాం. లైక్ ఫాదర్, మదర్, ఎల్డర్ బ్రదర్, యంగర్ సిస్టర్, యంగర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, ఇలా వీళ్ళందరినీ ఇమీడియట్ ఫ్యామిలీ రిలేషన్స్లోకి వస్తాయి. అంటే మనకి డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళకి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉంటాయి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మనకి డైరెక్ట్గా కాకుండా బట్ స్టిల్ ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్స్, అంకుల్, అత్త, మామ, బాబాయ్, పిన్ని, కజిన్స్ అలా. సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మనకి క్లోజ్ కాకపోయినా సంబంధం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్, ఫాదర్ సైడ్ అండ్ మదర్ సైడ్. అంటే ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళ మదర్, వీళ్ళందరూ గ్రాండ్ పేరెంట్స్ అవుతారు. గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఫాదర్ మదర్ ఆర్ నానమ్మ తాతయ్య వాళ్ళ ఫాదర్ మదర్ ని మనం గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అని అంటాం. ఇవి మనకి చాలా జనరేషన్స్ బ్యాక్. నెక్స్ట్ కామన్ రిలేషన్స్ చూద్దామా? వెయిట్ ఇంతలా వింటున్నారు కానీ ఒక లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోయారు కదా. అర్జెంట్గా వెళ్ళి అన్ని చేసేయండి. ఇంకా కంటిన్యూషన్ కావాలి అంటే జస్ట్ కమెంట్ పార్ట్ 2 ఇన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.